హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్ వాలబ్బ వాటర్ ఫాల్ అంటారు. నేను నా ఫ్రెండ్ మా హౌస్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. చూడడానికి వెళ్తున్నాము వాటర్ ఫాల్ చూడడానికి మీరు కూడా రావాలనుకుంటే వైజాగ్ నుంచి డెస్టినేషన్ 50 కిలోమీటర్స్ దూరంలో దేవరపల్లి చేరుకోవాలి. ఇదే దేవరపల్లి బస్ స్టాప్ అనమాట. ఈ బస్సులన్నీ కూడా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దేవరపల్లి డైరెక్ట్గా వస్తాయి. బస్ నెంబర్ వచ్చేసి 12 బస్ అనమాట. దేవరపల్లి చేరుకున్నాక మీరు ఫుడ్ అనేది పార్సల్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ఫాల్ సరౌండ్లో ఎక్కడ కూడా ఫుడ్ అనేది దొరకదు. దేవరపల్లి సెంటర్ ఇదే ఎగ్జాక్ట్లీ. అండ్ రైట్ సైడ్ వచ్చేసేమో కాంప్లెక్స్కి వెళ్ళే రూట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో చోడవరం వెళ్ళే రూట్ అనమాట. మార్కెట్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళేట్లయితే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ వాటర్ ఫాల్ అనేది చేరుకుంటాం. మేమైతే ఎగ్జాక్ట్లీ వాలబ్బ చేరుకున్నాము. ఈ సరౌండ్లో ఈ పాన్ షాప్ అనేది ఒకటే ఉంది. పక్కన రెస్టారెంట్ ఉండేది ఇది వరకు, ఇప్పుడేం క్లోజ్ చేసి ఉండేది అనమాట. కింద నుంచి పైకి వచ్చాము మనం. ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే మాత్రం పార్కింగ్ చేసుకోవడం చాలా అవసరం. స్కూటీ కానీ బైక్ కానీ ఏదైనా సరే ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి మొత్తం అంతా రూట్ అంతా బాగాలేదు. అసలు రోడ్ వేస్తే బాగుండు. చూడొచ్చు ఇక్కడ రాళ్ళు రప్పలు ఎక్కువైపోయింది బాగా. అసలు బైక్ అనేది స్కిడ్ అయిపోతుంది పైకి వెళ్తుండగా. అందుకే ఇక్కడ పార్క్ చేస్తాం ఆల్రెడీ. మొత్తం బరద అంటారు కదా. మనం బైక్ పార్క్ చేసిన కాడి నుండి అయితే మాత్రం పైకి వాటర్ ఫాల్కి వెళ్ళలేదని 2 కిలోమీటర్ వాకింగ్ అనేది ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలు అసలు తీసుకురాకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. మీరు వాక్ చేయాలి అండ్ ఆ పిల్లలు కూడా భుజం మీద ఎక్కించుకుంటూ వెళ్ళాలి, చాలా ఇబ్బంది పడతారు. ఈ సరియా వాటర్ ఫాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్ స్పాట్గా గుర్తించి డెవలప్ చేసినట్లయితే మనీ అనేది జనరేట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉపాధి అనేది కల్పించినట్లు అవుతుంది. మీ హౌస్లో మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అయితే మీ ఫ్రెండ్స్ని వెంటనే వెంటేసుకొని ఈ సరియా వాటర్ ఫాల్ని విజిట్ చేయడం చాలా మంచిది. మీ ఫ్రెండ్స్తో ఎలా సరదా గడిపితే కాసేపు మీ బ్రెయిన్ అనేది ఫ్రీ అవుతుంది. వాటర్ ఫాల్ ఎంట్రన్స్ గేట్ ఇది. మీరు కటౌట్ మీద చూడొచ్చు. 1 పర్సన్కి 20 రూపీస్ అని ఇచ్చారు. అండ్ టైమింగ్ వచ్చేసేమో ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉంటారట. మనీ అనేది ఈ లేడీస్కి ఇవ్వాలన్నమాట. ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇదే జీవనాధారంగా ఎంచుకున్నారనమాట. ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చే వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్తారు. ఈ మనీ అనేది పే చేస్తాం ఆల్రెడీ. ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ పైకి వెళ్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బాగ్ అనేది కొంచెం మనం అవతలకి దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. అవతల ఇంకో రూట్ ఉంది, మీరు చూడొచ్చు. ఇంకా పైకి అనమాట. చూడొచ్చు కొండ అంతా చాలా బాగుంది. వాటర్ తగ్గింది ఎండాకాలం వల్ల. అదే కొంచెం సమ్మర్లో వస్తే ఇంకా సమ్మర్ చలికాలం టైంలో వస్తే ఇంకా వానకాలం రావాల్సిన పని. హాయ్ చేస్తున్నాను మా ఓడు అసలే వికెట్ డౌన్. మీ పిల్లలు కానీ తీసుకొచ్చినట్టయితే ఇగో రాయి బంధువుల మధ్యలో నుంచి తీసుకెళ్ళాలి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా చాలా ఇబ్బంది, కానీ పిల్లలు ఎక్కడమంటే ఇంకా ఇబ్బంది. మీరు ఆలోచించుకొని తీసుకురావచ్చు, అది మీకు ఓపుకుంటే. వెంకటేశ్వరయ్య అలసిపోయి అలా కూర్చున్నాడు. పాపం ఎక్కలేకపోతున్నాడు. కుమారమయ్య మాత్రం చాలా ఎనర్జీగా వెళ్తున్నాడు. చూడొచ్చు మీరు. సార్ ఇదే ఎలా వచ్చాము పైకి ఎక్కి బాగా అలసిపోయింది కదా, కాసేపు పెద్ద రాయబాండ్ కింద రెస్ట్ తీసుకున్నాము. ఈ వాటర్ ఫాల్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరియా వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్కి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సరియా వాటర్ ఫాల్, రెండోది వచ్చేసి వాలబ్బ వాటర్ ఫాల్, మూడోది వచ్చేసి దేవరపల్లి వాటర్ ఫాల్.
వాటర్ ఫాల్ ట్రిప్ అంతా కూడా మేము చాలా బాగా సరదాగా ఈ రోజంతా తిరిగాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను. ఈ వీడియో ఎడిట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.